నీ పరిచయం నాలో 19th చాప్టర్. సింగపూరు ఆకాశం నీలంగా మెరిసింది. అర్జున్ పూర్తిగా కోలుకున్నాడు. మాధవి అతని పక్కనే ఉంది, నవ్వుతూ కొత్త కలలు కనబోతూ. ఒక సాయంత్రం వారు మరీనా బే పక్కన నడుస్తున్నారు. సముద్రగాలి మాధవి జుట్టులో ఆడింది. అర్జున్ ఆమెను చూసి మౌనంగా నిలిచిపోయాడు. ఏం చూస్తున్నావలా? మాధవి చిరునవ్వుతో అడిగింది. నిన్నే చూస్తున్నాను, అర్జున్ మృదువుగా అన్నాడు. ఇంత శాంతిగా నిన్ను చూడడం ఇదే మొదటిసారి అని అన్నాడు. మాధవి కళ్ళల్లో కాంతి మెరుస్తుంది. నిన్ను కోల్పోయిన తర్వాతే నీ విలువ నాకు అర్థమైంది అర్జున్. అర్జున్ నెమ్మదిగా అన్నాడు. మాధవి, మనం చాలా దూరం వచ్చాం. ఇప్పుడీసారి నిన్ను విడిచిపెట్టే ధైర్యం నాకు లేదు. అతను జేబులో నుంచి ఒక చిన్న బాక్స్ తీసుకున్నాడు. అందులో సింపుల్గా ఉన్న చిన్న రింగ్. ఆ క్షణంలో వానచినుకులు వెండి బొట్టులా కురుస్తున్నాయి. మాధవి, అతను అన్నాడు, జీవితం మనల్ని ఎన్నోసార్లు పరీక్షించింది. కానీ ఈసారి నేను మనిద్దరినీ గెలిపించాలనుకుంటున్నాను. నాతో మిగతా జీవితం నడుస్తావా అని అడిగాడు. మాధవి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. తల వంచి నవ్వుతూ అంది, ఇంతకాలం నీకోసం ఎదురు చూసింది దేనికోసమే అర్జున్ అని అంది. ఆమె చేతును ముందుకు చాపింది. అర్జున్ రింగ్ ఆమె వేలికి తొడిగాడు. వాన చినుకులు గాలిలో నాట్యం చేస్తున్నాయి. అలానే వారి హృదయాలు కూడా ఆనందంతో కొట్టుకుంటున్నాయి. అది కేవలం ప్రేమ కాదు, కొత్త ప్రపంచం ప్రారంభం. మాధవి మెల్లగా అంది, ఇప్పటి వరకు నా ప్రపంచం వానలో మునిగిపోయేది. ఇకపై నీతో అది వెలుగులో పూస్తుంది. అర్జున్ ఆమెను దగ్గరగా తీసుకుని అన్నాడు, నీ పరిచయం నాలో ముగిసింది కాదు, ఇప్పుడే మొదలైంది. ఆకాశంలో మెరుపు మెరిసింది. కింద సముద్రం ఆ కాంతిని ప్రతిబింబించింది. వారి హృదయాలు ఒకే తాళంలో కొట్టుకున్నాయి. ప్రేమగా, నమ్మకంగా, శాశ్వతంగా. నీ పరిచయం నాలో. అది ప్రేమ ఎంత నిశ్శబ్దంగా పెరుగుతుందో చెప్పిన కదా, వానలో మొదలై వెలుగులో పూసిన ప్రేమ కథ. ఇదేనండి నీ పరిచయం నాలోని 19th చాప్టర్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.